జై జనసేన. మన నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, అయితే జగన్ గారిని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి పోయిందని చెప్పిండు. అయితే క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి అతనికి సమాచారం ఇచ్చారట. ఓకే, అంత బాగానే ఉంది. సమాచారం ఇస్తే అతని పేరు చెప్పండి కదా, మీకు ఇవన్నీ అనవసరం కదా నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీ మీద ఇంతమంది జనాలు ఇట్లా అలా ఇలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు ప్రజలందరూ జనసేన ఉన్న వాళ్ళ కార్యకర్తలందరూ నోరులన్నీ మూసుకపోతాయి. మీరు వాళ్ళ పేరు చెప్పండి, నీకు ఎవరు చెప్పారు, అంతే కదా. మీరు ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టి ఆ వీడియోలో మీరు మాట్లాడినరు తెలుసా. 10 సార్లు చూసిన మా వీడియో. మీరు మంచి వ్యక్తి, అన్ని అంశాల మీద బాగానే మాట్లాడతారు. ఇది ఒకటి తప్పు మీది. కరెక్ట్ ఏంటి స్పష్టంగా చెప్పారు మీరు. వాళ్ళ మనుషులే చెప్పారు నాకు అని ఇంత ఖచ్చితంగా చెప్పారు. అమిత్ షా దగ్గరికి పోయిండు జగన్ అరెస్ట్ చేయమని. మీరు ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టుకొని చెప్పారు. కావాలంటే మీరు ఆ వీడియో 10 సార్లు చూడండి. మీకు అదే నేను ఇలా మాట్లాడానని మీకే అనిపిస్తుంది. అంటే మీరు అది తప్ప ఒప్ప కావాలిచ్చి చేసిరా ఏది చేసిరా అనేది అది ఎవరికి తెలియదు. కానీ మీరు అతను ఎవరు చెప్పారు, జనసేన క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి, అది మీరు చెప్పేసేయండి జనాలకు, తెల్లం అయిపోతుంది. మీరు అప్పుడు మంచి మనిషి, మంచి వ్యక్తి, అరే నిజాయితీ పరుడు అని జనాలందరూ అనుకుంటారు. మీరు స్వారీ చెప్పని అవసరం లేదు, అది చెప్పని అవసరం లేదు, మీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకునే అవసరం లేదు. మీరు మళ్ళీ వేరే అంశాలను పట్టుకొని వస్తున్నారు. అవన్నీ ఇటు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఒకటే ముచ్చట చెప్పండి. ఈ మనిషి చెప్పింది పేరు చెప్పండి, కలాస్ ఓడిచిపోతుంది కదా. అరే వైసీపీకి నష్టం జరుగుతుంది, నేను ఇంకా చెప్పినందువల్ల టీడీపీకి మంచి జరుగుతుంది, అవన్నీ ముచ్చట అనవసరము. అవన్నీ వాళ్ళు అడిగిరు, మీకు చెప్పిండ్రా మాకు జనసేనలోకి ఇట్లా లాభం అవుతుంది అట్లా చెప్పమని చెప్పిరా? నీకు చెప్పలే కదా. మరి ఎందుకు ఆపనిందలు వేస్తున్నావు మరి పవన్ కళ్యాణ్ మీద? అసలు రాజకీయమే వేయడు పవన్ కళ్యాణ్. అసలు ఇతన్ని అరెస్ట్ అతన్ని అరెస్ట్, అవి అసలు అనవసరం ముచ్చట అది మా జనసేన తెలుసా. మీరు ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఒక్కడికి 10 సార్లు ఆలోచిస్తారు, కానీ ఆ రోజు మీరు ఏ మూడ్లో ఉండి ఏలా మాట్లాడారో ఇప్పటికే ఎవరికి తెలుస్తలేదు. మీరు ఏదైనా అంశానికి 10 సార్లు ఇది చేసుకొని మాట్లాడతారు కదా. ఏమైంది మీది? అంటే ఏం మతలబ్ జరిగింది తెలియదు కాబట్టి మీ వాక్యాలు వెనుక తీసుకున్నారు సరిపోదు. అలా పేరు చెప్పండి, ఎవరు చెప్పారు, జనసేన వాళ్ళు చెప్పారు చెప్పండి, అంతే.